మేం బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నాం. సింఘు సరిహద్దు వద్ద రైతులను నిలువరించేందుకు సన్నాహక కసరత్తులు అక్కడ భద్రతా బలగాలు ఉన్నాయి. ఇక్కడ జవాన్లను, పారామిలిటరీ బృందాలను, పోలీసులను తప్పుదోవ పట్టించి తప్పుడుగా చూపించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. బీజేపీ మీద ఉన్నటువంటి కోపంతోనో, కేంద్ర ప్రభుత్వం మీద దిగిపోవాలనే ఈ రాజకీయ కుట్రలతోనో మన భద్రతా బలగాలను విలన్లుగా చూపించే ప్రయత్నం కూడా జరుగుతోంది. జై జవాన్ జై కిసాన్ ఈ రెండు కూడా అద్భుతమైనటువంటి నినాదాలు, అట్ ది సేమ్ టైం సెన్సిటివ్. ఇప్పుడు వీటి మధ్య నెలకొన్నటువంటి ఘర్షణ ఆ ఘర్షణలాగా చూపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ పదే పదే అడుగుతున్న ప్రశ్న, భారతదేశంలో రైతులంటే ఒక్క పంజాబ్ రైతులేనా, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళేనా, మిగతా వాళ్ళందరూ కారా? వారికి సంబంధించిన హామీలు నెరవేరిస్తే మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కష్టాలు, కడగండ్లు అన్నీ పోతాయా? వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని, ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలను ఏమైనా సంప్రదించారా? గ్రౌండ్ రిపోర్ట్ ఏమైనా తీసుకున్నారా? అయ్యా మీ కష్టం ఏంటి, మీరు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మీరు ఎందుకు పురుగుల మందు తాగి చచ్చిపోతున్నారు అని ఇక్కడ ఉన్నటువంటి పంటల గురించి, ఇక్కడ ఉన్నటువంటి నేల సారం గురించి, ఇక్కడ వాడుతున్న ఎరువుల గురించి ఏమన్నా రీసెర్చ్ చేశారా? లేదే. అపరిష్కృతం అయినటువంటి, అంటే పరిష్కృతంకి అవకాశమే లేనటువంటి పనికిమాలిన డిమాండ్లు తీసుకొచ్చి, పనికిమాలిన అనాల్సి వస్తుంది. మరి తీసుకొచ్చి కొంతెమ్మ కోరికలతో దేశాన్ని ఈరోజు ఒక రకమైన అభద్రతా వాతావరణంలోకి నెట్టేస్తున్నటువంటి ప్రక్రియలో వీరందరూ కూడా పావులైపోతూ ఉన్నారు. సోకాళ్ళు రైతు సంఘాలపైన కఠినమైన విచారణ జరిగితే కానీ ఇటువంటివి బయటపడవు. విచారణ జరపాలి అంటే ఇష్యూ అనేది సెన్సిటివ్గా ఉంది. అందరూ కూడా మోటివేట్ అయిపోయి ఉన్నారు. ఇంతకుముందు ఒక వీడియో చూపించాను కదా, అలాంటి వీడియో చూపిస్తే ఏమవుతారు? మతాలకు సంబంధించి మీరు మీ మీద దాడి జరుగుతోంది, మీరందరూ ఒకటైపోండి, మీరు ఒక ప్రత్యేక దేశం కోరుకోండి అని పదే 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 చెబుతూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి వ్యక్తులు, వేర్పాటువాదులు, వాటికి ప్రభావితమైనటువంటి యువత ఏం చేస్తారు? ఇలాగే రోడ్లపైకి ఉన్నదానికి లేనిదానికి వస్తారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదాం, మనకు ఉపాధి అవకాశాలు లేవు, ఉపాధులను క్రియేట్ చేసేలాగా డిమాండ్ చేద్దాం. ఒక అర్థవంతమైన నిరసన ఈ భారతదేశంలో జరిగి కొన్ని దశాబ్దాలు అవుతుంది. కొన్ని దశాబ్దాలు అర్థవంతమైన నిరసన జరిగి ఇప్పుడు నిజంగా జెన్యూన్గా మనలాంటి సామాన్యులు కలిసి ఒక అద్భుతమైనటువంటి కారణం కోసం, ఒక కాజ్ కోసం రోడ్డు ఎక్కితే ఇది కూడా అలాంటి నిరసనే అనే పరిస్థితులు వచ్చాయి. మేం బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నామని చెప్పేసి హర్యానాతో సరిహద్దుల్లో నిరసనకారులు గుమిగూడేందుకు తాము అనుమతిస్తూ ఉన్నామని కేంద్రం ఆరోపించడం సరికాదని పంజాబ్ సర్కార్ పేర్కొంది. హర్యానా పోలీసులు ప్రయోగించిన బాష్పవాయు గోళాలు, రబ్బరు తోటాలు, డ్రోన్ల వల్ల ఇప్పటిదాకా 160 మంది రైతులు గాయపడ్డారని వెల్లడించింది. అయినప్పటికీ తమ సర్కారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తుందని పేర్కొంది. అన్నదాతల విషయంలో సానుభూతితో వ్యవహరించాలని కేంద్రాన్ని కోరింది. పంజాబ్, హర్యానాలో సరిహద్దుల్లో శాంతి భద్రతలపై ఆందోళన చేస్తూ పంజాబ్ సర్కార్కు కేంద్రం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. పంజాబ్ ప్రభుత్వం అనేది హెల్ప్ చేయకపోతే, దగ్గరుండి ప్రోత్సహించకపోతే, పేర్పాటువాదులతో చేయి కలపకపోయి ఉంటే, లేకపోతే కేజ్రీవాల్ కుయుక్తులకి లోబడకపోయి ఉంటే ఇవన్నీ జరుగుతాయా? జరగవు. పంజాబ్ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తూ ఉంది. వేర్పాటువాదులకో లేకపోతే అటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళకో కేవలం రాజకీయాలు మాత్రమే, అధికారం మాత్రమే పరమావధిగా భావించే వారికి ఓట్లేసి గెలిపిస్తూ వచ్చేటటువంటి ప్రతిఫలం ఇది. భారతదేశంలో పంజాబ్ ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయిన పరిస్థితి. అక్కడ యువత, మోస్ట్ ఆఫ్ ది యూత్ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయింది. పాకిస్తాన్ చాలా ఏళ్లుగా దాడి చేస్తూ ఉంది అక్కడ మాదక ద్రవ్యాలతో. డ్రోన్లలో ఈ పొట్లాలు అందించేది ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది వేరే వేరే మార్గాల్లో. పంజాబ్లో ఉన్నటువంటి యువతని నిర్వీర్యం చేసి వారిని ఉన్మాదులుగా మార్చి వేర్పాటువాదం ద్వారా ఒక ప్రత్యేక దేశంగా భారతదేశాన్ని మొక్కలు చేయాలనే తలంపుతో పాకిస్తాన్ కానీ యాంటీ నేషనల్ ఫోర్సెస్ కానీ పనిచేస్తూ ఉన్నాయి. అందులో ఈరోజు రోడ్ల మీదకి వచ్చినటువంటి చాలా వరకు పంజాబ్ రైతులు పావులే. వారికి ఏమీ తెలియదు. అన్న రమ్మన్నాడు, మనం వచ్చాం. సంఘం రమ్మంది, మనం వచ్చాం. ఏర్పాట్లు చేసుకోమని చేసుకుందాం, రాడ్లు పట్టుకోమంటే పట్టుకుంటాం, ట్రాక్టర్లు ఎక్కించమంటే ఎక్కిస్తాం, తొక్కమంటే తొక్కుతాం, అంతే. వాళ్ళని వాళ్ళని ఆలోచించే దిశగా కూడా ఈ నాయకులు మార్చరు. అంటే వాళ్ళని జస్ట్ అలా పనిముట్లలాగా వాడతారు. వీరు బాగానే ఉంటారు, ఇళ్ళలో చూస్తూ ఉంటారు, ఓవర్వ్యూలో 360 degrees కెమెరా పెట్టుకొని. వాళ్ళు పాపం అక్కడ రోడ్ల మీద అక్కడ జవాన్లు దేశాన్ని కాపాడాల్సిన పరిస్థితి, ఇక్కడ వీళ్ళకి పావులైపోతూ ఉన్నారు. 1100 ట్రాక్టర్లు
1100 ట్రాక్టర్లు బుల్డోజర్లు రోడ్ల మీదకి వస్తే కంట్రోల్ చేయకుండా బారికేడ్లు పెట్టకుండా భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుందయ్యా? వదిలేయాలా? అలాగ 1100 ట్రాక్టర్లు ఎలా వెళ్ళిపోతే పార్లమెంట్ లోపలికి, ఎర్రకోట మీదకి ఎక్కేస్తే, ప్రధానమంత్రి భవన్లోకి వెళ్ళిపోతే ఎవడైనా ఆపగలరా? 1100 ట్రాక్టర్లని ఎన్ని లక్షల మంది ఆపగలరు? అలాంటివి జరిగే ప్రమాదం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. అందుకనే ఇవన్నీ కూడా ఇన్ని అంచెలుగా ఈ ఏర్పాట్లు, కంచెలు, ముళ్ళ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి కేంద్రం మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి, వారిని కంట్రోల్ చేయండి అంటే మేము బాధ్యతాయుతంగానే ఉన్నామని చెప్పేసి పంజాబ్ చెప్తున్న పరిస్థితి. భారీ యంత్రాలను తొలగించండి. శంభు ఖనౌరి నుంచి ప్రొక్లైన్లు, ఎక్స్కవేటర్లు సహా ఇతర భారీ యంత్రాలను తొలగించాలని రైతులను హర్యానా పోలీసులు ఆదేశించారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీ వైపు వెళ్లేందుకు శంభు వద్ద 14,000 మంది రైతులు, 1,200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఏంటండి ఆ నెంబర్స్? రైతుల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ, గురుగ్రామ్, ఢిల్లీ, బహదూర్గఢ్ సహా ఇతర ప్రాంతాల్లో బహుళ అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇక ముజఫర్నగర్లో నిప్పంటించుకున్న రైతు పంటలకు మద్దతు ధర కల్పించడం సహా పలు డిమాండ్లతో యూపీలోని ముజఫర్నగర్ కలెక్టరేట్ వద్ద వందలాది మంది అన్నదాతలు ధర్నా నిర్వహించారు నిన్న. ఈ సందర్భంగా బ్రిజ్ పాల్ అనే రైతు ఆత్మహత్యాయత్నం చేయటం కలకలం సృష్టించింది అంటూ వార్త. అయితే ప్రాణాలతో బయటపడ్డాడంట అతను. మరోవైపు రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా కేంద్రం అడ్డుకుంటుండడంపై భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే ఎన్నికల సమయంలో గ్రామాల్లో ప్రవేశించకుండా నాయకులను రైతులు అడ్డుకుంటారని హెచ్చరించారు. రాకేష్ టికాయత్ అనేవాడు చాలా పెద్ద డేంజర్ అని నా ఉద్దేశం. గట్టి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎన్నికల వరకు వీళ్ళందరి ఆటలు చెల్లుతాయి నాకు తెలిసి. అటు రాహుల్ గాంధీ సంతాపం. రాహుల్ గాంధీ ఖనౌరి వద్ద యువ రైతు మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. గత నిరసనల సమయంలో ప్రధాని మోదీ అహం వల్ల 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు శత్రువుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాహుల్ గాంధీ న్యాయ యాత్ర స్టార్ట్ చేశారు కదా, అది ఇప్పుడు బ్రేక్ ఇచ్చి లండన్ పోతున్నాడు, కేంబ్రిడ్జ్కి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన తమరు యాత్రను ఆపేసి కేంబ్రిడ్జ్కి పోతున్నారు లండన్కి. దేనికి? అక్కడికి వెళ్ళి భారత్ను బదనాం చేయడానికా లేకపోతే ఇంకేమన్నా చేయడానికా? ఏం పొడవడానికని పోతున్నారు? పైగా ఈ కామెంట్లు. అది సంగతి. సో ఇక్కడ ఇవాళ ఏం జరగనుంది? ఇప్పుడు 2 రోజులు అయితే ప్రస్తుతానికి 2 రోజుల వరకు ఈ నిరసనలు అనేవి ఆగుతాయని రైతు సంఘాలు పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2 రోజుల తర్వాత వాళ్ళు ఎలా సమాయత్తం అవుతారో తెలియదు. ఇప్పుడు ఢిల్లీకే వీళ్ళందరూ వెళ్ళడానికి ఇన్ని వేల కొలది వాహనాలతో ఆంతర్యం ఏమిటి? ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది, అక్కడ కొంత సహకారం ఉంటుంది. పంజాబ్లో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కొంత సహకారం. ఈ పంజాబ్, ఢిల్లీ వీటి మధ్య జరగాల్సిన ఘర్షణ, పెద్ద దారుణాలు జరగాలి, ఉన్మాదం జరగాలి. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి తెలియట్లే. ఎవరైతే ఈ అమాయకులు ఉన్నారో, అమాయక రైతులు పాపం కొంతమంది, అందరికీ తెలియదు కదా, అక్కడ ఉన్న 10%, 15% వీటిల్లో భాగమై ఉండాలి. కానీ యాంటీ ఇండియన్ కాన్సెప్ట్లో వీళ్ళందరికీ తెలియదు. కానీ వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, నాకు అర్థమవుతున్నది, ఎలాగైనా సరే ఢిల్లీకి చేరుకొని అక్కడ విధ్వంసం సృష్టిస్తే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో భద్రతా బలగాలు దారుణమైన అటాక్ చేయాల్సి వస్తుంది. వారందరినీ కూడా, అంటే ఇంకా చెప్పాలంటే అటాక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బార్డర్లో ఎలాగైతే ఉగ్రవాదులతో అటాక్ చేస్తారో అలాంటి పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఇంకా రక్తపాతం అవుతుంది, ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు వస్తాయి. ఇది కావాలి. దీన్ని అంతర్జాతీయ వేదికల మీద పెట్టి భారత్ని బదనాం చేయాలి, విడగొట్టాలి. ఇది అజెండా. ఇది వాళ్ళకి కావాల్సిన అసలైన హామీ.